స్పష్టంగా చూపిస్తుంది. వారి పాలనలో హనుమకొండ ఒక శక్తివంతమైన తెలుగు రాజ్యానికి మొదటి రాజధానిగా వెలిగింది. ఢిల్లీ సుల్తానేట్ దండయాత్ర వారి పాలనకు ముగింపు పలికినప్పటికీ వాళ్లు మిగిల్చిన వారసత్వం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. కాకతీయ రాజవంశం ఈ మొత్తం దక్కన్ ప్రాంతంపై చూపిన ప్రభావం శాశ్వతమైనది. వాళ్ల వాస్తుశిల్పం, పరిపాలన, సంస్కృతి ఈ నేల అణువణువునా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఇక మనం కాకతీయులు మనకు మిగిలిచిన అద్భుతమైన వాస్తుశిల్ప కళాఖండాలపైన దృష్టి సారిద్దాం. ఈ రాతి కట్టడాలు కేవలం భవనాలు కాదండి, అవి ఒక సామ్రాజ్యపు ఆత్మకు ప్రతిబింబాలు. 1000 ఈ సంఖ్య వెనుక దాగి ఉన్న రహస్యం ఏమై ఉంటుంది? ఇది మనల్ని ఈ నగరం యొక్క అత్యంత ప్రసిద్ధ కట్టడం వైపు నడిపిస్తుంది. అవును, ఆ సంఖ్య 1000 స్తంభాల గుడికి చెందింది. ఆలోచించండి, దాదాపు 900 సంవత్సరాల క్రితం కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించిన ఈ ఆలయం